ఎక్కడో అమెరికాలోని మిస్సోరీ నుంచి వేలాది కిలోమీటర్లు ఎగిరివచ్చి ఇరాన్లో అణు కేంద్రాలపై చేసిన అమెరికా B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లో కలకలం రేపాయి. ప్రపంచమంతా వాటి గురించే చర్చ జరిగింది. అలాంటి బాంబర్లు మనకు ఉంటే బావుంటుందనే ఆశాభావమూ వ్యక్తమైంది. అయితే ఇప్పుడు కాకున్నా కొన్నేళ్లలో భారత్ వద్ద కూడా భారీ బాంబర్ విమానాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి అల్రా పేరిట ఆలోచన మొదలైనట్లు రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రష్యా, ఫ్రాన్స్లతో పలు సాంకేతిక బదిలీకి సంబంధించి చర్చలు కూడా ప్రారంభమైనట్టు వివరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా B-2 స్పిరిట్ కన్నా సమర్థవంతమైన B-21 రైడర్ బాంబర్లను అభివృద్ధి చేసింది. వాటి ప్రయాణ సామర్థ్యం సుమారు 9,300 కిలోమీటర్లు. చైనా కూడా H-20 పేరిట 8,000 కిలోమీటర్ల పైన సామర్థ్యం ఉన్న బాంబర్ను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు రష్యా వద్ద ఉన్న Tu-160 బ్లాక్ జాగ్ బాంబర్ సామర్థ్యం 12,300 కిలోమీటర్ల పైమాటే. అది ప్రపంచంలోని వేగవంతమైన భారీ సూపర్ సోనిక్ బాంబర్. భారత్ దీని తరహాలోని అల్రా బాంబర్లను ఏకబిగిన 12,000 కిలోమీటర్ల సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేయాలని భావిస్తోందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంటే ఇక్కడ బయలుదేరితే నేరుగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వరకు చేరుకుని దాడి చేయవచ్చు. అంతేకాదు, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలన్నింటికీ చేరుకోగలదు. ఈ బాంబర్ను స్వింగ్ వింగ్ మోడల్ రెక్కలో అమర్చాలన్న ప్రతిపాదన ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో రెక్కలు అడ్డంగా విపార్చుకుని సురక్షితంగా సులువుగా దిగేందుకు, ఎగిరేందుకు అనువుగా ఉంటాయి. గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాస్త వెనక్కి ముడుచుకుంటాయి. దీంతో విమానం తక్కువ ఇంధనంతో ఎక్కువ వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న బ్రహ్మోస్ NGతో పాటు ఇతర అత్యాధునిక క్షిపణులను, భారీ బాంబులను మోసుకెళ్లేలా అల్రాను అభివృద్ధి చేయనున్నారు. అయితే భారీ బాంబర్ విమానాల తయారీ అంత సులువేమీ కాదని, ఇది సుదీర్ఘకాలం లక్ష్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారీ బాంబర్కు అవసరమైన ఎయిర్ ఫ్రేమ్ నుంచి ఇంజన్ల దాకా ఎంతో శ్రమ, ఖర్చు, అత్యాధునిక సాంకేతికతల అవసరం ఉంటుందని అంటున్నారు. కాగా భారత్ ప్రయత్నాలు ఫలిస్తే 2035 నాటికి మొదటి ప్రోటోటైప్ సిద్ధం కావచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మేం సిద్ధమని భారత్ ప్రపంచానికి చాటనుందని అంటున్నారు.